హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు సందీప్ ద ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. అందరు ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. ఈరోజు హైదరాబాద్లోని ఒక ఫేమస్ ప్లేస్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నాకైతే హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే ప్లేస్ ఇది. సో మీకు హైదరాబాద్ అనగానే ఏం గుర్తుకొస్తుందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ పెట్టండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సందీప్ ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనమైతే హైదరాబాద్లోనే ఒక ప్రముఖ ప్లేస్ని అయితే విజిట్ చేయబోతున్నాం. మనకు హైదరాబాద్ అనగానే ఫస్ట్ హైదరాబాదీ బిర్యానీ గుర్తొస్తుంది, అండ్ దాని తర్వాత మనకు గుర్తొచ్చేది చార్మినార్. ఈ చార్మినార్లో నైట్ లైఫ్ ఎలా ఉంటుంది, అంటే నైట్ టైంలో ఎలా ఉంటుంది అనేది మేమైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం అండ్ ఎక్స్క్లూజివ్గా మీకైతే చూపెట్టబోతున్నాం. నాకైతే చార్మినార్ అనగానే నాకే కాదు 90s కిడ్స్కి ఎవరికైనా చార్మినార్ అనగానే ఒక్కటి సినిమా అయితే గుర్తొస్తుంది. ఒక్కటి సినిమాలో మహేష్ బాబు భూమికని చార్మినార్లో దాయటం అదంతా సూపర్గా ఉంటుంది. అసలు సినిమాలో చార్మినార్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇది చార్మినార్లో అయితే షూట్ చేసింది కాదు, దానికోసం గుణశేఖర్ గారు అయితే సపరేట్గా అయితే సెట్ వేసుకున్నారు. సెట్ వేసుకొని షూట్ చేశారు. అయితే నేనైతే ఒక్కటి సినిమాలోనే ఫస్ట్ టైం చార్మినార్ని అయితే చూసా. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకేరి చూపవే నీతో తీసుకెళ్ళి. ప్రతిరోజు అయితే మామూలుగానే రద్దీగా ఉండే ఏరియా ఇది. ఈరోజు అయితే ఇంకొంచెం ఎక్కువ ఉంది. ఈరోజు ముస్లింలకు సంబంధించిన ఏదో ఒక ఫెస్టివల్ అయితే ఉంది. ఇంకా రోడ్ల మీద బ్యాండ్లు పెట్టి గుర్రాలు జనాలు ఒక డిఫరెంట్ వైబ్ అయితే కనబడుతుంది. మేము 40 minutesలో వెళ్ళాల్సింది 1.5 hours అయింది మేమైతే చార్మినార్ని రీచ్ అవ్వడానికి. సో అసలు అద్భుతంగా ఉంది. చార్మినార్ చరిత్ర చూసుకుంటే చార్మినార్ అంటే చార్ అంటే 4, మినార్ అంటే టవర్ లాంటిది అని అర్థం. 4 టవర్ లాంటి నిర్మాణాలు కలిగి ఉంది కాబట్టి దీన్నైతే చార్మినార్ అని అంటారు. ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణంగా అయితే నమోదు చేయబడింది. మనమైతే చార్మినార్ని చేరుకోగానే ఎంట్రీలో మనకైతే ఒక భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే కనబడుతుంది. కుతుబ్ షాహీ వంశానికి చెందిన 5వ పాలకుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్కి తరలించి కొత్తగా ఏర్పాటు చేసిన పట్టణంలో అయితే 1591లో ఈ చార్మినార్ని అయితే నిర్మించాడు. ఈ చార్మినార్ని నిర్మించడానికి మనకైతే వివిధ సిద్ధాంతాలు అయితే ఉన్నాయి. అందులో ప్రధానంగా అయితే ఒక ప్రాణాంతకమైన వ్యాధి కలరా ఆ సమయంలో అయితే విస్తృతంగా వ్యాపించిందని, దాన్ని నిర్మూలించడానికి గుర్తుగా అయితే మనకు చార్మినార్ అని ఏర్పాటు చేశారని చెప్పి మనకైతే ప్రధానంగా చెప్పుకుంటారు. కులీ కుతుబ్ షా తన నగరంలో కలరాను అంతం చేయమని ప్రార్థించి తాను ప్రార్థించిన స్థలంలోనే ఒక మసీదుని అయితే ఏర్పాటు చేశాడు. ఒక మసీదు దాని పక్కన చార్మినార్ని అయితే కులీ కుతుబ్ షా అయితే నిర్మించడం జరిగింది. సరే, ఇంకా కాసేపు చరిత్రను అండ్ కులీ కుతుబ్ షాను పక్కన పెడితే ప్రజెంట్ అంటే 2024లో ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది మనం అయితే చూపెట్టబోతున్నాం. నేనైతే ఆల్రెడీ ఒకసారి వచ్చాను, ఇది సెకండ్ టైము. ఇక్కడైతే మనకు నైట్ టైంలో కంప్లీట్గా ఆ దీపపు వెలుగుల్లో ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇంకా లేడీస్ అయితే నైట్ టైంలో షాపింగ్ చేయాలంటే దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఇంకా మన ఆడ లేడీస్ కోసం ఏమేమి దొరుకుతాయి ఒకసారి అయితే లిస్ట్ అయితే చూద్దాం.
మట్టి గాజులు, స్టోన్ గాజులు, 1 గ్రామ్ గోల్డ్, డిఫరెంట్ శారీస్, వర్క్ బ్లౌజెస్, నెయిల్ పాలిష్లు, చెప్పులు, షూజు, క్లిప్స్, పట్టీలు, కమ్మలు, వాచెస్, రింగ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా తెల్లారిపోద్ది. పిల్లల కోసం అయితే టాయ్స్ అండ్ వాళ్ళకి బట్టలు, అండ్ మగాళ్ళ కోసం అయితే షేర్వానీస్, బ్లేజర్స్, షూటింగ్, షర్టింగ్, ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఇక్కడ. అసలు ఈడ చాలా తక్కువ అంటే చాలా సస్తా, అంటే చాలా తక్కువ ఇక్కడ కాస్ట్. సో మనకు A to Z ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే మనకు కంప్లీట్ హైదరాబాద్ స్ట్రీట్ స్టైల్లో అయితే మనకు ఫుడ్ ఇక్కడ బిర్యానీ, షవర్మా, పానీపూరి, మలై చాయ్, బెర్రీ ఐస్ క్రీమ్, పావ్ బాజీ, వడాపావ్ దొరుకుతుంది. ఈడ లేనిదనేది ఏది లేదు. అండ్ ఇక్కడ కాస్ట్ చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ ఈ చార్మినార్ని చూస్తూ ఆ దీపపు వెలుగుల్లో ఆ స్ట్రీట్స్లో అసలు ఇక్కడ ఎవరికి ఎటు వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో అసలు ఏం అర్థం కాదు. అసలు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడైతే కొంత కన్ఫ్యూజ్ అయ్యా, బట్ ఇప్పుడు కొంచెం సెకండ్ టైం వచ్చాం కదా, సో కొంచెం తెలిసింది, అర్థమైంది. మీరు మీ ఫ్రెండ్స్తో కానీ మీ పార్ట్నర్తో కానీ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను నేనైతే. ఎందుకంటే ఇక్కడ లేదంటూ ఏది లేదు. ఒకవేళ ఏదన్నా లేదు అని ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే లైఫ్ టైం సెటిల్మెంట్ వాళ్ళకైతే. ఈ చార్మినార్ ముందు స్ట్రీట్లోనే దాదాపుగా మీకైతే ఇట్లాంటి చిన్న చిన్న షాపులు దాదాపుగా 1000కి పైగా షాపులు అయితే కనబడతాయి. చాలామంది ఉంటారు. ఈ షాపింగ్ షాప్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి, చాలా ఎక్కువ షాపులు ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక జోక్ ఉంది ఏంటంటే, పోలీసులు వచ్చి వాళ్ళు సైరన్ వేయగానే వీళ్ళందరూ షాప్స్ అన్ని క్లోజ్ చేస్తారు. సో పోలీస్ వెహికల్ వెళ్ళగానే మళ్ళీ లైట్స్ ఆన్ అయిపోతాయి. అసలు అదొక డిఫరెంట్ వైబ్ ఉంటుంది. అసలు చార్మినార్ అంటేనే ఆ చార్మినార్ ప్లేస్ కానీ అక్కడ ఉండే మనుషులు కానీ, కల్మషం లేని మనుషులు కానీ, ఆ షాపింగ్ మీద ఆధారపడి బతుకుతున్న జీవనం కానీ అదంతా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇంకొక ఫ్యాక్ట్ చెప్పాలంటే, మనం చార్మినార్ కనబడుతుంది కదా, చార్మినార్ ముందుండి ఫోటో తీసుకోవాలంటే దాదాపుగా మీరు ఎంత ట్రై చేసినా కూడా దగ్గర ఒక 10 నిమిషాలన్న టైం పడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. అసలు అర్థం కాదు అసలు వాళ్ళు ఈడికి వెళ్తున్నారు, ఏమవుతుంది అనేది కొద్దిసేపు అయితే అర్థం కాదు. నేనైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా, బట్ ఇప్పుడైతే మనం సెకండ్ టైం వచ్చాం, కొంచెం తెలుసు కాబట్టి. సో ఇంకా మళ్ళీ మన చేతిలో కెమెరా అదంతా మైక్ అదంతా ఉండడం వల్ల కొంచెం జనాలు అయితే సరే ఏంటి అని చూస్తున్నారు. అండ్ స్పెషల్గా ఇక్కడ నేను ఒక చిన్న స్టోరీ మెన్షన్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ అంటే మన షాపింగ్ జీవనం మీద ఆధారపడే చాలామంది అంటే వాళ్ళు నిజంగా నేను అక్కడికి వెళ్ళగానే నాకు చాలామంది పరిచయం అయ్యి వాళ్ళతో సరదాగా మాట్లాడి నాతో కొంచెం మజాక్ చేసి ఇట్లా అసలు నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎందుకంటే నాకు ఎప్పుడు మైండ్లో ఒకటే ఉంటుంది, ఎప్పుడు అందరిని నవ్విస్తూ ఉండాలి, జీవితంలో అందరి మొహాల్లో చిరునవ్వు చూడాలి అని అనుకునే వ్యక్తిత్వం నాది. సో ఇంకా మనం అక్కడికి వెళ్ళి జనాలతో మింగిల్ అవ్వడం మనకు అసలు ప్రాబ్లమే కాదు. ఖాళీ చార్మినార్ बोले तो मेरे को और एक याद आता है, सलीम बी को इस्माइल भाई का फैंस कौन है भाई? उन्हें तुम्हारी पूरी फोटो एल्बम बनाना चाह रहा भिखारी मैन बोल के। मार की गिरगिरी वो अंग्रेज को छोड़ूंगा नहीं, उंदर के मारूंगा। 25 साल से चारमीनार में बैठा हूं, मेरे को आज तक कोई हाथ ले लगा है, वो अंग्रेजा मेरे को फिर मार दे रहे। 26 साल हो गया इस्माइल भाई। 26 भी होते हैं, 27 भी होते हैं, वो अंग्रेजों को नहीं छोड़ूंगा। तुम्हारा साथ देते नहीं देते बोलो। अरे इस्माइल भाई, मैं तो ये सलीम बी को इस्माइल भाई को बहुत बड़ा ఫ్యాన్ है भाई. నేనైతే కెమెరా ఎట్ సైడ్ నుండి పెట్టినా కూడా నా కెమెరా చార్మినార్కే టర్న్ అయిపోతుంది. సో చార్మినార్ లేకుండా అసలు వీడియో షూట్ చేయడం అనేది అసలు నా వల్ల కాలేదు. అండ్ నేను నా క్రియేటివిటీతోనే నాకు డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ షూట్ అయితే నేను చేశా. ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్లో బతుకుతున్న వాళ్ళు అండ్ హైదరాబాదీ పీపుల్. సో మీరు ఎవరైనా విజిట్ అవ్వకపోతే కంపల్సరీ విజిట్ అవ్వండి. ఒక నైట్ అయితే వెళ్ళండి. వెళ్తే మీకు ఒక కొత్త థ్రిల్, కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. లేడీస్కి అయితే షాపింగ్ చేసుకోవడానికి లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ అబ్బాయిలు అయితే మీరు ఫొటోస్ ఎన్ని అయినా తీసుకోవచ్చు. డిఫరెంట్ పీపుల్ కనబడతారు మీ సరౌండింగ్లో, ఒక డిఫరెంట్ వైబ్ అయితే ఉంటుంది. సో నేనైతే దాని గురించి ప్రామిస్ చెప్తున్నా, అస్సలు మీరు చార్మినార్ని నైట్ టైంలో విజిట్ చేస్తే మాత్రం అస్సలు అమేజింగ్ అని చెప్తారు. ఈడ ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలి. సో ఇక్కడ షాప్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ షాప్స్ అన్నిట్లో
మనకు ఓల్డ్ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో హిందీ సాంగ్స్ అయితే ఆ బ్యాక్గ్రౌండ్లో వినబడతా ఉంటుంది, ఆ క్రౌడ్ సౌండ్స్ అయితే మనకు బ్యాక్గ్రౌండ్లో వినబడతా ఉంటాయి. అదొక డిఫరెంట్ వైబ్. నిజంగా ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా కొత్తగా అనిపించింది. ఒక దగ్గరికి వెళ్తే నాయక్ నహీ కల్ నాయక్ హుమే అని అంటుంది, ఒక దగ్గరికి వెళ్తే దీవానా మే దీవానా యార్ కహూ మే దీవానా. అసలు నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. షూట్ చేయడానికి వెళ్ళాము, షూట్ చేయడమే కాదు చాలా డిఫరెంట్గా షూట్ చేయడం, డిఫరెంట్గా చూపెట్టడం అయితే నేను ట్రై చేశా. సో ఒకసారి అయితే నా విజువల్ ట్రీట్ని అయితే చూడండి. అండ్ మెయిన్గా లేడీస్కి అయితే ఇది ప్రాపర్గా యూజ్ అవుతుంది, ఇదంతా లేడీస్కి. సో నేను వాయిస్ కూడా ఏమి ఉండకుండా అక్కడైతే మీకు క్లియర్గా ఓన్లీ అదంతా చూపెట్టడానికి ట్రై చేస్తున్నా. करीना कपूर का काजल भी है मेरे पास। ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ ఇఫ్ ఇన్ కేస్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ సందీప్ ద ఎక్స్ప్లోరర్ ఫ్రమ్ చార్మినార్.